ముముక్షు వ్యవహార ప్రకరణం 9వ కథ. కార్యకుశలత. ఆకాశానికి రూపం లేదు, ఈ శరీరానికో రూపం ఉన్నది. అందుచేత ఈ శరీరము ఆకాశమును తాకజాలదు. అట్లే రూపము లేని దైవముతో రూపము గల మనకు కారణాంతరము యొక్క కలయిక అసంభవమై ఉన్నది. ఆకృతి గల రెండు వస్తువులకు పరస్పర సంయోగం సాధ్యమవుతుంది. అందుచేత దైవము అనున్నది లేదు అనియే ఏర్పడుతున్నది. ఈ ప్రపంచమున జరుగు సర్వ వ్యవహారములకు నియామక నిర్ణయాత్మక కర్త దైవమే అయితే ఈ ప్రజలందరినీ హాయిగా పరుండనిమ్ము. ఇక ఆయా ప్రయత్నములు, కార్యకుశలతలు, జాగ్రత్తలు దేనికి? ఆ దైవమే వచ్చి చేయవలసినది చేస్తాడా? దైవేనతు అభియుక్తోహం తత్కరోమి దృశం స్థితం సమాశ్వాసన వాగేషా నదైవం పరమార్థతః. నేను అదృష్టముచే ప్రేరేపించబడి పనులన్నీ చేస్తున్నాను. అదృష్ట బలం చేతనే ఇవన్నీ ఇట్లు సిద్ధిస్తున్నాయి అని ఎవరైనా అనుకుంటే మా ఉద్దేశంలో మాత్రం వారు తమను తాము అట్లు ఓదార్చుకోవటం మాత్రమే జరుగుతున్నది. పరమార్థ దృష్టికి దైవము అన్నది లేనే లేదు, లభించుటలేదు. మూఢులే అదృష్టము లేదా దైవము యొక్క కల్పన చేయుచున్నారు. అదృష్ట పారాయణులగు వారు స్వశక్తి పట్ల, స్వప్రయత్నముల పట్ల విశ్వాసము లేకపోవుటచే వారు ఎప్పటికైనా చెడిపోవటం తథ్యమని మేము అనుకుంటున్నాం. ఫుట్నోట్: బుద్ధి కర్మానుసారిణి. కర్మలను ఆశ్రయించే బుద్ధి ఉంటోంది అన్నది లోక ప్రసిద్ధం. కానీ బుద్ధి దైవానుసారిణి అన్నది లోక ప్రసిద్ధం కాదు కదా. ఈ ప్రపంచంలో ఎందులో అయినా ఔన్నత్యం సాధించిన బుద్ధిమంతులను ఎవరినైనా తీసుకో, వారికి ఆ సామర్థ్యం ప్రసాదించింది ఎవరు? నాయనా రామ, వారందరూ తమ పురుషకారం చేతనే, పురుష ప్రయత్నము చేతనే ఆ ఉన్నత స్థితిని సాధించారు. అందుకే మనం వారి చరిత్రలు వ్రాసుకొని చదువుకుంటున్నాం. ప్రయత్నముల ప్రాముఖ్యతే లేకపోతే మనం మాత్రం వారి గురించి తెలుసుకోవటం దేనికి? అంతా దైవమే అని గ్రంథాల నిండా రాస్తే సరిపోతుంది కదా. ఏ శూరా ఏ చ విక్రాంతా ఏ ప్రాజ్ఞా ఏ చ పండితాః తైస్థైః కిమవలోకేస్మిన్ వద దైవం ప్రతీక్ష్యతే. ఓ రామచంద్ర, నీవు శూరులైనట్టి, పరాక్రమవంతులైనట్టి, బుద్ధిమంతులైనట్టి, పండితులైనట్టి అనేక మంది మహాత్ముల గాథలు విన్నావు కదా. వారు తాము సాధించదలుచుకున్నది ఎట్లా సాధించారు? ప్రయత్న బలము చేతనే కదా. వారిలో ఎవరు దైవము కొరకు వేచి ఉన్నారు చెప్పు? దైవమును ప్రతిపాదించువారు ఇతడు చిరంజీవి, బహుకాలం జీవిస్తాడు అని దైవ నిర్ణయంగా ఒకని గురించి చెప్పారనుకో, అట్టి వాని యొక్క తలను తీసినప్పుడు కూడా అతడు బ్రతికితే అప్పుడే దైవము గొప్పదని నేను ఒప్పుకుంటాను. అట్లుండుట లేదు కదా. భవిష్యత్తు గురించి జాతకం చెప్పేవారు ఇతడు పండితుడు అవుతాడు అని చెప్పినప్పుడు అట్టివాడు చదవకుండా పండితుడు అవుతున్నాడా? అట్టివాడు చదవకుండానే పండితుడవుతున్నాడా? అట్లా జరిగితే దైవమే లోకంలో అదృష్టమై సర్వము నిర్వర్తిస్తోందని మనం కూడా ఒప్పుకుందాం. మళ్ళీ చదువుతాను. దైవమును ప్రతిపాదించేవారు ఇతడు చిరంజీవి, బహుకాలం జీవిస్తాడు అని దైవ నిర్ణయంగా ఒకని గురించి చెప్పారనుకో, అట్టి వాని యొక్క తలను తీసినప్పుడు కూడా అతడు బ్రతికితే అప్పుడు దైవమే గొప్పదని నేను ఒప్పుకుంటాను. కానీ అట్లుండట లేదు కదా. భవిష్యత్తు గురించి జాతకం చెప్పేవారు ఇతడు పండితుడవుతాడు అని చెప్పినప్పుడు అట్టివాడు చదవకుండానే పండితుడవుతున్నాడా? అట్లా జరిగితే దైవమే లోకంలో అదృష్టమై సర్వము నిర్వర్తిస్తోందని మనం కూడా ఒప్పుకుందాం. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రహ్మణ్యం రామనాన్యథా. ఓ రామచంద్ర, ఈ సభకు దేవేంద్రుని వలె వేంచేసియున్న బ్రహ్మర్షియకు ఈ విశ్వామిత్ర భగవాన్ని చూడు. ఇతడు జన్మతః ఒక సామాన్యమైన రాజు.
ఈ రోజో ఒక బ్రహ్మర్షిగా లోక కళ్యాణకారకుడుగా ముల్లోకములచే ఎట్లు ప్రశంసలు అందుకుంటున్నారో చూచావు కదా. ఇది ఈయనకు ఎట్లా సాధ్యపడింది? దైవం అనబడు కృపచేతన? కానే కాదు. ఇతడు అదృష్టమును ప్రక్కకు నెట్టి పురుష ప్రయత్నమును దృఢంగా ఆశ్రయించాడు. అందుచేతనే బ్రహ్మర్షిత్వము సంపాదించాడు. అంతేగాని అదృష్టము కొరకు వేచియుండి కాదు సుమా. నేను కూడా పురుషాకారంను ఆశ్రయించే ఆకాశ గమన శక్తి సప్తర్షి మండలంలో నివాసమును సంపాదించాను. నన్ను మహర్షి అని అందరూ అంటున్నది నా యొక్క అదృష్టం చేతన కాదు, నా స్వప్రయత్నము యొక్క దృఢత్వము చేతనే ఈరోజు అట్లా గుర్తింపబడుచున్నాను. రాక్షస రాజులు పౌరుషమును ఆశ్రయించే అమరావతి నుండి దేవతలను పారద్రోలి ముల్లోకములలో తమ ఏలుబడి సాగించారు. దేవతలు కూడా పురుషకారము చేతనే శత్రువులను చిన్నాభిన్నం చేసి మరలా ఈ జగత్తులను పాలిస్తున్నారు. అంతదాకా దేనికి? వెదురుతో అల్లిన బుట్టలో నీరు ఎలా నిలుస్తోంది? అదృష్టం వలన కాదు, దాని వెనుక పురుష ప్రయత్నమే దాగి ఉన్నది. ఈ లౌకిక కార్యములనే చూడు. కుటుంబ పోషణం, శత్రు రాజ్యాపహరణం, భోగ విలాసం, కోపం, నిగ్రహం, ఇతరులను అరికట్టడం, ఆకట్టుకోవడం ఇత్యాది అనేక క్లిష్టమైన పనులన్నీ పురుష ప్రయత్నము బలము చేతనే వనగూడుచున్నాయి కదా. అదృష్టం అనున్నది ఏదో తెలియని రూపంలో వచ్చి ఇవన్నీ చేయటం లేదు. ఆ దైవము అనుదాని క్రియాశక్తి ఎక్కడా కనబడకయే ఉన్నది. ఓ శుభాశయ, రాఘవ, ఈ దైవము అనబడే పదార్థం కార్యకారణ విమర్శలకు లభించకయే ఉన్నది. అందుచేత అది వికల్పన వశంచేతనే కల్పించబడినట్లు సుస్పష్టమవుతోంది. కనుక అవశ్యమై ఎదురుగా నిలిచియున్నట్టి పురుషకారమును ముందుగా ఆశ్రయించి ఉండు. మనకు ఎదురుగా లభించనట్టి ఈ దైవ వ్యవహారమును కొంతసేపు ప్రక్కకు నెట్టు. దాని విషయమై ముందు మన విచారణలో అనేక విషయములు నీవే గ్రహిస్తావు. ఈ దైవము అను దానిని అపేక్షించక ఉత్తమమగు పురుషకారముని ఆశ్రయించి సమున్నతుడువు కొమ్ము.